చూడండి కొమ్ములు లాంటివి ఉన్నాయి చూడండి, రెండు రాళ్ళు పెద్దగా. ఆ రాళ్ళు ఆ విధంగా ఉన్నందుకు దీనికి ఎద్దు కొమ్ముల్లాగా ఉన్నాయని చెప్పేసి కొమ్ములగట్ట అనే నామకరణం. అక్కడనే మరి వనపర్తి సంస్థానాధీశులు కట్టించినటువంటి శ్రీ వెంకటేశ్వర టెంపుల్, వాళ్ళ యొక్క రాజభవనం అంటే శిథిలావస్థలో ఉంది. ఇవన్నీ కూడా మనం అక్కడ చూసుకుంటాం. ఇక్కడ కూడా ఒక ఆర్చ్ ఉంది చూడండి, శ్రీ శ్రీ కొమ్ములగట్టు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముఖద్వారం అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇది అంతర్గంగా స్ట్రీమ్. ఇది చాలా వండర్ఫుల్ లొకేషన్ ఉంటుంది. ఏరియా వస్తే ముఖ్యంగా వర్షాకాలంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ ద స్ట్రీమ్. ఇక్కడ అడవి ప్రాంతంలో ఒక భక్తుని కోరిక మేరకు భగవంతుడు ఒక గుండు మీద గరుకుమంతుని రూపంలో వెలిస్తే ఆ భక్తు బాగున్నాయనా? అక్కకి నచ్చిందట. హాయ్ ఎవరివన్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను బలిజపల్లి, జంగమాయపల్లి అని చెప్పేసి జంట గ్రామాలు ఉన్నాయి. ఇవి వనపర్తి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. పెద్దబందడి మండలంలో ఉంటుంది ఇది. ఇక్కడ చాలా ప్రకృతి రమణీయమైనటువంటి కొండలు, గుట్టలు ఉన్నాయి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక టెంపుల్ ఉంటుంది. ఆ విశేషాలన్నీ మనం వీడియోలో ముందు తెలుసుకుందాం. ప్రస్తుతం నేను ఈ జంగమాయపల్లిలో నా చిన్నప్పటి నిక్కర్లు వేసుకున్న నాటి స్నేహితులను కలిసి వాళ్ళతో కలిసి ఈ యాత్రను కొనసాగిస్తున్నా. నా ముందే నా స్నేహితులు ఉన్నారు, ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తా. మీ పేరు? రాములు, జానకి రాములు వాళ్ళ చిన్ననాటి నిక్కర్ ఫ్రెండ్ను. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. ఇది నమస్కారం, నా పేరు రామన్ గౌడు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చిన్నంబాయి సెక్షన్లో. జానకిరాములు మేమంతా చిన్నప్పటి ఫ్రెండ్స్, నిక్కర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇట్లా కలిసినాము. నమస్కారం, నా పేరు సత్యం. నేను ఏఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంటు. మేమంతా ఫ్రెండ్స్. మాది 45 ఏళ్ళ ఫ్రెండ్షిప్. మాది 45 ఏళ్ళ నుంచి నిక్కర్ ఫ్రెండ్స్. మేమంతా కలిసి కొమ్ములగట్టు అని చెప్పేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అని ఉంటుంది, జంగమాయపల్లి, బలిజపల్లి. మరి ఆ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఇది కూడా గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర టెంపుల్. ఇక్కడ నుంచి మరి విగ్రహాలని వాళ్ళు జాతర రోజు అంటే కరెక్ట్ సంక్రాంతి రోజు ఊరేగింపుగా తీసుకెళ్ళి ఒక 4 రోజులు ఇక్కడున్న విగ్రహాలని, ఇక్కడ దేవుడు మొత్తం కంప్లీట్ అక్కడనే ఉండి అక్కడ పూజలు అందుకొని మళ్ళీ 4 రోజుల తర్వాత ఇక్కడికి తీసుకొస్తారు. మనం ఇక్కడ ప్రస్తుతం జంగమాయపల్లిలో ఉన్నటువంటి ఒక శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది కంప్లీట్గా ఊరు ముందర చెల్లల్లో ఉంటుంది టెంపుల్. ఇది కూడా ప్రకృతి చూడండి, ఇక్కడ మొత్తం వ్యవసాయ పొలాలు ఇవన్నీ కూడా. అయితే మనకు మెయిన్గా ఈరోజు అక్కడ ఒక పెద్ద గట్టు కనిపిస్తుంది కదా దూరంగా, దాదాపు ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కొమ్ముల గట్టు అంటారు. పైన చూడండి కొమ్ములు లాంటివి ఉన్నాయి చూడండి, రెండు రాళ్ళు పెద్దగా. ఆ రాళ్ళు ఆ విధంగా ఉన్నందుకు దీనికి ఎద్దు కొమ్ముల్లాగా ఉన్నాయని చెప్పేసి కొమ్ములగట్ట అనే నామకరణం. అక్కడనే మరి వనపర్తి సంస్థానాధీశులు కట్టించినటువంటి శ్రీ వెంకటేశ్వర టెంపుల్, వాళ్ళ యొక్క రాజభవనం అంటే శిథిలావస్థలో ఉంది. ఇవన్నీ కూడా మనం అక్కడ చూసుకుంటాం. జంగమాయపల్లి ఊరు నుంచి మనం ఒక 1.5 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది. తర్వాత 2 రోడ్లు వస్తున్నాయి. ఈ రోడ్డు అడవి మార్గంలో కర్ణె తాండా అని చెప్పేసి కొన్ని తాండాలను కలుపుతూ లట్టుపల్లి, తర్వాత మనం మంగనూరు రోడ్డు వరకు కూడా ఈ మార్గంలో వెళ్ళొచ్చు. మరి ఇది మాత్రం మనం కొమ్ములగట్టు వెళ్ళే మార్గం. ఇక్కడ కూడా ఒక ఆర్చ్ ఉంది చూడండి, శ్రీ శ్రీ కొమ్ములగట్టు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముఖద్వారం అని చెప్పేసి ఇక్కడ ఉంది. మనం టెంపుల్కు వెళ్ళే దారిలో చుట్టూతా పచ్చటి పంట పొలాలు, చిన్న చిన్న గుట్టలు, గట్లు, అడవులు, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి రమణీయంగా ఉంటుంది. నిజంగా ఇది వనపర్తికి ఇంత దగ్గర ఉంది కానీ చాలామందికి ఇది తెలియదు. అది ఒక మంచి పిక్నిక్ స్పాట్ కూడా. అంటే మనం సాటర్డే కానీ సండే కానీ వస్తే ఈ ప్రాంతంలో చాలా వండర్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ప్రకృతి మాత్రం ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఒక 7-8 నెలలు ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఏరియాలో వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. గట్టు బ్యాక్ సైడ్ వచ్చాము, టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి గట్టు మీద కొమ్ములు మనకి ఇక్కడ కనిపించవు. ప్రకృతి ఒడిలో ఉంటుంది. ఆ పైన ఒక రాజబంగ్లా ఉంటుంది, దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా చూద్దాం. అంటే వనపర్తి సంస్థానాధీశులు ఇక్కడికి ఆ రోజుల్లో వచ్చేవాళ్ళు, వాళ్ళు కట్టించిందే ఈ బంగ్లా, ఈ టెంపుల్, ఈ డెవలప్ అంతా కూడా. ఇది జాతరప్పుడు రథం తేరు గుంచుతూ ఉంటుంది, తేరుది. సో టెంపుల్కు దగ్గరలో వచ్చేసామా. అంతర్గంగా స్ట్రీమ్. ఇది చాలా వండర్ఫుల్ లొకేషన్ ఉంటుంది. ఏరియా వస్తే ముఖ్యంగా వర్షాకాలంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ ద స్ట్రీమ్.
ఎంత బాగా ప్రవహిస్తుంది చూడండి. ఇక్కడ అడవి ప్రాంతంలో ఒక భక్తుని కోరిక మేరకు భగవంతుడు ఒక గుండు మీద గరుకుమంతుని రూపంలో వెలిస్తే ఆ భక్తుడు కనుక్కొని ఇక్కడ వచ్చి పూజలు చేసిండు. ఈ శిలకు వెంకటేశ్వర స్వామి అవతారం కనిపిస్తుంది. మన్యంకొండలో ఏ విధంగా అయితే అవతారం కనిపిస్తుందో ఇక్కడ కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. గుండుకు దాదాపుగా 800 సంవత్సరాల చరిత్ర అని పెద్దలు చెప్తున్నారు. అందుకు ఆధారాలు కూడా ఉన్నవి. పూర్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి పుణ్యక్షేత్రంగా అంటే మన్యంకొండ కంటే మొదలుగా దీన్నే ప్రసిద్ధిగాంచింది. ఇది గుడి ప్రత్యేకత. కొంతకాలము ఆ రజాకార్ల జమానాల ఇక్కడ ఉన్న విగ్రహాలను ధ్వంసం చేయబడింది. అప్పుడు కొంతకాలం పూజలు లేకుండా ఉన్నవి. తరువాత మళ్ళా భగవంతుడే భక్తులను పిలిపించుకొని మళ్ళీ కార్యక్రమాలు, జాతరలు, అమావాస్యలు, శనివారాలు, ముఖ్యమైన పర్వదినాలుల్లో ఘనంగా పూజలు జరుగుతాయి. ఇప్పుడే మనము గుడి దగ్గరికి రీచ్ అయినాం. ఇది కొమ్మలగట్టు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్లుగా ప్రతి అమావాస్యకు ఇక్కడ మరి భజనలతో అన్నదాన కార్యక్రమాలతో నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి ఒక 4 రోజుల పాటు జాతర కూడా జరుగుతుంది. ఇక గుడిలోకి వెళ్ళి మిగతా విశేషాలు మనం తెలుసుకుందాం. ప్రతి అమావాస్యకి కొంతమంది భక్తులు అన్నదానం చేస్తూ ఉంటారు. మరి ఈరోజు మేము వచ్చిన రోజు ఈ భక్తుడే సత్యన్న నిరంజనమ్మ వీళ్ళే అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందే వీళ్ళు ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేసింది కదా. ఇదే ఊరు గ్రామస్తులు. ఈ ఊరే కాకుండా పక్క ఊరు వాళ్ళు కూడా ప్రతి అమావాస్య రోజు ఒకరు అన్నదానం చేస్తూ ఉంటారు. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. అదేవిధంగా చూస్తే ఇక్కడ ఒక భజన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విధంగా భక్తులు కూర్చున్నారు. అటువైపు కూడా భక్తులు కూర్చున్నారు. ఒకసారి మనం గుళ్ళోకి వెళ్ళి గుడి విశేషాలు తెలుసుకుంటూ పైకి వెళ్ళొద్దాం. ఈ విధంగా ఇక్కడ భక్తులంతా కూడా భజనలు చేస్తూ ఉంటారు. ఇక్కడికి ఈ విధంగా మెట్లు ఉన్నాయి. మెట్ల మార్గం కూడా ఉంది. సార్, ఈ మెట్ల మార్గం ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు లేకుండా ఎట్లా జరిగింది ఇది? దీనికి ఒక భక్తుడు వెంకటాపురం పట్నం దొర కొడుకు శ్రీకాంత్ రెడ్డి అని యుఎస్ఏలో ఉంటాడు. అతనికి మరి భగవంతుడు ఏం సంకల్పం ఇచ్చిండో, ఏం కళలో వచ్చిండో తెలియదు. ఆయననే డైరెక్ట్ వచ్చి మమ్మల్ని కలిసి ఇట్లా అనుకున్నా అంటే మేము కూడా సరే ఆ ₹1,00,000 ఎంత అవుతుందో సరే కానీ దీనికి ఇట్లా మార్గం ప్రదర్శనకు బాగుంటుంది అంటే దానికి పూనుకొని ఖర్చు ఎంతైనా సరే చేస్తా అనుకొని తనే సొంతంగా ఇటాచి తెప్పించి పెట్టి ఈ మార్గాన్ని ఏర్పాటు చేసిండు. నా పేరు తిరుపతి గౌడ్. ఏం చేస్తారు ఇక్కడ గుడి దగ్గర? పని చేస్తారా? మేము ఇక్కడ సేవ చేసుకుంటాం. ఇప్పుడు గుట్ట మీదకి కొమ్మలకాడికి కూడా మెట్లు మంచిది. అంటే చూడండి, భక్తులకు సౌకర్యాలు కూడా కల్పించడానికి ఎంతో మంది భక్తులు, కొంచెం డబ్బున్న భక్తులు కూడా సహాయం చేస్తున్నారు. చిన్నప్పుడు ఈ గుడి ప్రాంతం ఇంత ఇదిగా సౌకర్యంగా ఉండేది కాదు, కానీ దినదినాభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు పైకి వెళ్ళడానికి చుట్టూ తిరగడానికి కూడా మెట్ల మార్గం ఉంది. ఈ గుడి చుట్టూతో కూడా ప్రదర్శన చేయడానికి సౌకర్యాలు ఉన్నాయి. అందమైన ప్రకృతిలో ఉన్నటువంటి టెంపుల్ ఇది గుండుకే వెలిసినటువంటి దేవుడిది. ఈ విధంగా చుట్టూతో తిరగడానికి మనకు సౌకర్యం కూడా ఉంటుంది. ఆ మార్గంలో దేవుని చుట్టూతో తిరుగుతుంటే పరవశించే ప్రకృతి చూడండి ఎంత హాయిగా ఉందో. వండర్ఫుల్ నేచర్. సో మనం ఇప్పుడు కొండ పైకి ఎక్కి మళ్ళీ డౌన్వర్డ్స్ వస్తున్నాం. అంటే గుడి చుట్టూ భక్తులు భజనలు చేస్తూ ప్రదక్షిణలు చేయడానికి ఈ విధంగా మార్గాన్ని ఒక భక్తుడు శ్రీకాంత్ రెడ్డి అనే భక్తుడు కూడా ఏర్పాటు చేసినట్లుగా ఇప్పుడే తెలుసుకున్నాం. ఆ టెంపుల్లోకి వెళ్ళి దేవుని దర్శనం కూడా గావిద్దాం. ఈ టెంపుల్లో ఇంతకుముందే భక్తులు ఏదైతే ఈరోజు అన్నదానం చేస్తూ ఉన్నారో ఆ భక్తులే మరి సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. అక్కడ కూర్చున్నటువంటి భక్తులు వీళ్ళే సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. 5 లోపల వ్రతం లోపల ఈ విధంగా ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతం భజన. ఒకవైపు ఈ విధంగా ముందల భజన కార్యక్రమం ఇలా కొనసాగుతూనే ఉంది. చూడండి, భజన కార్యక్రమం ఇంకా జోస్గా జరుగుతూ ఉంది. రాజా రామేశ్వరరావు గారి కొడుకుడు కృష్ణదేవరాయలు ఇప్పుడున్నటువంటి రాజా గారు ఇక్కడ ఈ విగ్రహాలను తెప్పించి మళ్ళా పునర్నిర్మాణం జరిపించినాడు. జై శ్రీమన్నారాయణ. ఇది పురాతనము 800 సంవత్సరాల చరిత్ర గల శ్రీ కొమ్మలగట్టు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము వెలిచినటువంటిది. ఇది మన కొమ్ములు అనేది పైన ఉన్నటువంటి కొమ్ములుగా అక్కడ స్వామివారు అక్కడే ఉండేటువంటిగా భావించే వాళ్ళము పూర్వంలో.
శృంగాద్రి వెంకటేశ్వర స్వామి వారి అని కూడా పిలుచుకునేటువంటి వాళ్ళము. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు పూజా కార్యక్రమాలు చేసేటందుకోసమై పైన కొమ్మలగట్టు దగ్గరికి వెళ్ళి నిత్యము పూజ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు పూర్వంలో. అప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి స్వామి నేను ఇక్కడైతే రాలేకపోతున్నాను, మీరే మమ్మల్ని కరుణించాలంటే స్వామివారు ఒకరోజు వాళ్ళకు అర్చకుల స్వామివార్లకు కళ్ళలో కనిపించి నేను ఎక్కడైతే గరుడుగా నిలబడతానో అక్కడే నేను వెలుస్తాను అని చెప్పడం వల్ల ఆ యొక్క పూర్వంలో ఆ యొక్క స్వామివారికి ఇక్కడ అంతర్గంగా అని కోనేరులోని ఒక అంతర్గంగా నదిలోని స్నాన కార్యక్రమం చేస్తుంటే గద్దగా వచ్చినటువంటి గరుడమంతుడు చుట్టూ ప్రాంతం తిరిగి అక్కడ ఒక గుట్టపైన నిలబడడం జరిగినది. ఆ యొక్క సమయంలోని ఇక్కడ కాంతిగా ఏర్పడడం వల్ల ఇక్కడ కొములగట్టుగా పేరుగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూ వెంకటేశ్వర స్వామి గారిగా మనకు ఇక్కడ దర్శనమిస్తున్నారు. సో ఇక్కడ ఆండాలమ్మవారు, మనం ఒకసారి స్వామివారిని దగ్గర నుంచి ఇంకా క్లియర్గా చూద్దాం. ఇది ప్రధానమైన విగ్రహం చూడండి. ఆ రోజు వనపర్తి సంస్థానాధీశులు మరి ఇక్కడ ఒక చిన్న గుండు లాంటిది ఉంది, ఆ గుండుకే ఈ గుడిని ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడనే స్వయంభూ అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, కొమ్ములగట్టు, జంగమాయపల్లి, పెద్దమందడి మండలం, వనపర్తి డిస్ట్రిక్ట్. సో మన చుట్టూతా చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిని మనం అంత టేక్ కేర్ చేయకుండా ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్తున్నాం. కానీ అద్భుతమైన ప్రకృతి మన దగ్గర ఉంది, అద్భుతమైన ఆలయాలు ఉన్నవి. మనసును ప్రశాంతపరిచేటువంటి ఎన్నో స్థలాలు మనకు ఇక్కడ ఉన్నాయి. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః. ఇక్కడ భజన కార్యక్రమం ఇట్లా కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. ఈ పక్కలంతా కూడా మరి పెద్ద మనుషులంతా కూడా వీటిపైన ఇట్లా కూర్చున్నారు. వీళ్ళంతా కూడా గ్రామస్తులే, వీళ్ళు కూడా భజన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. గుడిలో ఉన్నటువంటి టెంపుల్లో భజన చాలా జోరుగా అందుకున్నది. ఈ విధంగా ప్రతి అమావాస్య రోజు ఇక్కడ భజన చేస్తూ భక్తులు మరి ఆనంద డోలికల్లో తేలి ఆడుతుంటారు. కొంచెం పెద్ద మనుషులు లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని సేద తీరుకుంటూ భజనను ఆస్వాదిస్తున్నారు. సో ఈ విధంగా రథాన్ని తయారు చేస్తూ ఉన్నారు. కూడా ఇక్కడ పల్లకి సేవ కొరకు పల్లకిని తయారు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా భక్తులంతా భజనలు చేసిన తర్వాత ఈ టెంపుల్ నుంచి దేవుణ్ణి పల్లకి సేవలో మరి కింద ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, కోనేరు ఉంటుంది, అక్కడ దాకా నేను తీసుకెళ్తా ఉంటారు. పల్లకి సేవలో దేవుడు ఊరేగుతూ ఉంటాడు. సో ఈ చిన్న కొండ ప్రాంతం నుంచి ఈ విధంగా భజనలు చేస్తూ అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అక్కడ దాకా ఈ పల్లకి సేవ కొనసాగుతుంది. మరి ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి టెంపుల్ ఇది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, కొమ్ములగట్టు, జంగమాయపల్లి, బలిజపల్లి జంట గ్రామాలు ఇవి.
మనకు అక్కడ పల్లకి సేవలో భక్తులంతా ఈ విధంగా వస్తూ ఉన్నారు. ఇక్కడే కింద ఒక పెద్ద డైనింగ్ హాల్ని ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడన్నీ కూడా మరి వంటల కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మామూలుగా ఊర్లలోనూ ఎక్కడనో జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఉత్సవాలు. మాత్రం ఒక అడవి ప్రాంతంలో అందమైన ప్రకృతి ఒడిలో ఇలాంటి ప్రాంతంలో ఇది జరుగుతూ ఉంది కార్యక్రమం. సో మంచి ఒక మనం ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా ఒక రిలీఫ్ అనేది లభిస్తుంది. వీటి వల్ల ఏంటంటే ఇక్కడ ప్రకృతి ప్లస్ భక్తుల నమ్మకంతో భక్తులు భజనలు చేస్తూ ఇక్కడ చూడండి భక్తులు ఇక్కడ కూడా చిన్నగా వాళ్ళు ఎగురుతా వాళ్ళ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఉన్నారు భజన పరులు. పైన ఉన్నటువంటి గుడి నుంచి ఈ విధంగా పల్లకి సేవ కొనసాగుతూ మన ముందు ఒక టెంపుల్ ఉంది చూడండి. శ్రీ కొమలగట్టు పడమటి ఆంజనేయ స్వామి గుడి. ఈ విధంగా ఈ గుడి వరకు ఈ పల్లకి సేవ కొనసాగుతూ ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి గుడి. లోపల మనం ఆంజనేయ స్వామిని చూడొచ్చు. ఇది ఆంజనేయ స్వామి. ఇక్కడ దాకా పల్లకి సేవ కొనసాగుతూ ఉంటుంది. భజన పరులంతా కూడా భజనలు చేస్తూ ఈ పచ్చటి ప్రకృతిలో ఈ విధంగా గుడి చుట్టూ తిరుగుతూ వస్తూ ఉన్నారు. సీతారామ హరే రామ హరే రామ హరే. చూడండి ఎంత భక్తి పారవశ్యంతో భక్తులంతా కూడా గుడి చుట్టూ భజనలు చేస్తూ మరి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. విధంగా పల్లకి సేవ మరి గుడి చుట్టూ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరిగి ఇక్కడ పల్లవి సేవ ఇక్కడితో ముగుస్తుంది. ఇక్కడ నుంచి పల్లకిని వాళ్ళు ఏదైతే మోస వాళ్ళు ఉన్నారో అక్కడికి గుళ్ళోకి తీసుకెళ్తారు. ఇక్కడ మనకి ఈ భక్తులందరూ కూడా మరి అన్నదాన సత్రంలో అన్నదాన వితరణ గావిస్తారు. ఈ అన్నదానం చేసిన భక్తులంతా కూడా వండర్ఫుల్గా మనం ఇక్కడ పంపిస్తాము. ఇక్కడ సార్ వచ్చిండు. సార్ ఎట్లా ఉంది సార్? మీ ఊరికి వచ్చినాం. మంచిదే, బాగుందా? సంతోషం. సార్ రిటైర్డ్ టీచర్ శ్రీనివాస సార్ అని ఫ్రెండే, మిత్రుడు. సో ఈ విధంగా ఇక్కడ దాకా పల్లకి సేవలోకి వచ్చి ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి గుడి ఉందా ఈ విధంగా ఇక్కడ వీళ్ళంతా కూడా మన మిత్రుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్. సత్యనారాయణ, రాములు, తర్వాత రామన్ కూడా ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చిండ్రు. రామాంజనేయులు షెఫ్ అయినా ఇక్కడ వంటలు చేస్తూ ఉంటారు. ప్రతిసారి నువ్వే చేస్తుంటారు. ప్రతిసారి సాంబార్, మజ్జిగ మజ్జిగ, పప్పు చెప్పు. నువ్వు తీసుకొని చెప్పు. చెప్పు. శనివారం కనుక భక్తులు ఎక్కువ వస్తున్న దృష్ట్యా దాదాపు ఒక 80 కేజీల బియ్యం వేయడం జరిగింది. భక్తులకు అందరికీ ప్రసాదం సరిపోతుందనే ఉద్దేశంతో 30 కేజీలు ఎక్స్ట్రా వేయడం జరిగింది. హారతి కార్యక్రమంతో ఇక్కడ ఈరోజు ఉత్సవం ముగుస్తుంది. ఆ తర్వాత అన్నదాన వితరణ ఉంటుంది.
సో వచ్చిన భక్తులకంతా కూడా ఈ విధంగా ఇట్లా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. దాదాపు ఈరోజు ఒక 500 దాకా భక్తులు వచ్చినట్టుంది. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది పరిస్థితి కూడా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా, ఎందుకంటే ఉదయం దాదాపు 10 గంటలకు అట్లా వచ్చింటారు ఇక్కడికి. వీళ్ళంతా భోజనాలు చేసి వెళ్ళే వరకు సాయంత్రం 4-5 అట్లా అవుతుంది. చూడండి, మంచిగా ఆడవాళ్ళు అయితే హాయిగా కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళకు కూడా సపరేట్ క్యూ పెట్టారు ఇక్కడ. ఇది లేడీస్ క్యూ. ఇక్కడ వీళ్ళు వడ్డిస్తూ ఉన్నారు. మాధవి ఈజీ జాబ్ తీసుకున్నది, స్వీట్ పెడుతుంది. సో ఇక్కడ కొంతమంది భోజనాలు చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయి మా భోజనాలు? బాగున్నా? బాగున్నాయనా? అక్కకు నచ్చిందట? నచ్చింది. బాగున్నాయి. పప్పు బాగుంది, చట్నీ బాగుంది, మజ్జిగ బాగుంది, సాంబారు, మజ్జిగ, అన్ని ఓకే. అన్నీ బాగున్నాయి. పప్పు చట్నీ బాగుంది, పప్పు బాగుంది. ప్రతి అమాసకు ఇట్లే ఉంటుంది. కొమలగట్టు స్వామి మేము ఎంజాయ్ చేస్తాం. మరి అంతా కూడా ఇక్కడంతా కూడా లేడీస్ సెక్షన్. ఇక్కడ భోజనాలు చేస్తూ ఉన్నారు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ హియర్. ఎవరీవన్ ఈజ్ హ్యావింగ్ దేర్ లంచ్, రైట్? ఇక్కడ మిత్రులు కూడా ప్లేట్ చేత పట్టిండ్రు. సారు, ఈ భోజనశాల ఎవరు కట్టించారు సారు? భోజనశాల మామనారు రామచంద్రయ్య, ఉపరి రామచంద్రయ్య గారు కట్టించండి. వండర్ఫుల్. చూడండి, ఇంత పెద్ద భోజనశాలని ఒక భక్తుడు కట్టించండి ఇక్కడ. అద్భుతంగా ఉంది. చూడండి, ఎంతమందికి భోజనం చేసేటువంటి సౌకర్యం ఇక్కడ ఉంది. చూడండి, వండర్ఫుల్.